ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున శ్రీశైలం డ్యాంకు వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో నంద్యాల జిల్లా కొత్తపల్లి సంగమేశ్వర ఆలయ గర్భాలయంలోని వేపదారు శివలింగాన్ని కృష్ణమ్మ తాకింది. సంగమేశ్వర ఆలయాన్ని కృష్ణా జలాలు చుట్టుముట్టడంతో ఆలయం బయట వేపధార లింగానికి ఈ సంవత్సరం చివరిసారిగా ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణా నదికి చీరాసార సమర్పించి మంగళ హారతి ఇచ్చారు ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ. ప్రపంచంలో 7 నదులు ఒకే చోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. ఈ నదులన్నీ కలిసి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ చివరికి సముద్రంలో కలుస్తాయి. వరద ప్రభావం ఇలాగే కొనసాగితే మరో 3 రోజుల్లో ఆలయం పూర్తిగా కృష్ణమ్మ ఒడిలోకి చేరుతుందని స్థానికులు అంటున్నారు. కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తూ